ఇది ఎక్కడ ప్లేస్ రా మామ, ఇక్కడ పిల్లలు కూడా మందు కొనుక్కుంటున్నారు రెండింటిగా. అసలు ఇదేందో అసలు నాకేం అర్థం కాలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే అందరం పాండిచేరి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. నీటి లగేజ్ ఎత్తుకొని ఏమాత్రం లేట్ చేయకుండా మా వాడికి హాయ్ చెప్పేసి వాడిని వీడియో తీసుకొని స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. స్టేషన్లో చింటూ బాయ్ అయితే చాలా హాయిగా కూర్చొని ఉన్నాడు. ఇక ట్రైన్ అయితే వచ్చేసింది, మేమైతే బయలుదేరిపోయాం. ఇక నైట్ అంతా జర్నీ చేసేసి పొద్దున్నే పాండిచేరిని చూసేసాం. ఎంతో బాగుంది. పొద్దున్నే స్టేషన్లో ఇంకా దిగేసాం. ఏమంటే కొంచెం అలా బ్రష్ చేసేసి ఒకటి మంచి టిఫిన్ హోటల్కి అయితే టిఫిన్ హోటల్ వెళ్ళంగా అక్కడ ఒక షాపు ఈ వాటర్ అంటే ఈ వాటర్ ఎవరు అంట ఏదో నీళ్ళు ఇచ్చారు. కామెంట్ చేయండి మీకు ఏందో తెలిస్తే. ఒక ప్లేస్కి వెళ్ళి మంచిగా నీట్గా ఒక రూమ్ తీసేసుకున్నాం. ఇక రూమ్ తీసుకోగానే ఏమంటే బైక్ కూడా తీసుకుందాం అని ఆలోచన వచ్చేసి బైక్ కూడా తీసేసుకున్నాం. అందరం మంచిగా స్కూటీలు తీసేసుకున్నాం. బాగా తిరగటానికి బాగుంది. స్కూటీ రెంట్కి తీసుకొని ఫస్ట్ మేము వెళ్ళింది ప్లేస్ ఏంటంటే బీచ్. ఈ బీచ్ ఒకటి చూడటానికి ఇంత దూరం వచ్చేసాం. ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్. కానీ ఒక్కటే మైనస్, ఇటు చూసినా ఇదే గోల. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటారు తిరుగుతారు, అసలు ఏం అర్థం కాలేదు. అలాంటి సింగిల్ పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉంది. మీరు వచ్చేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇక వైన్ షాప్కి అయితే ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి జస్ట్ చూద్దామని చెప్పేసి అలా వెళ్ళాము. కానీ ఈ చిన్న పాప మాత్రం నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్గా నచ్చింది. తినకంట ఒక వైన్ కావాలంట. చూడండి, అదేదో మిఠాయి అడిగినట్టు అడుగుతుంది. అదే చాలా విచిత్రంగా ఉంది. ఉంటా బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకో, ఫాలో చేసుకో.